హలో ఎవ్రీవన్. క్రియేషన్ బుక్లో ఎలా రాయాలి ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎప్పుడు రాయాలి, ఏ టైంలో రాయాలి, అలా రాస్తే మన కోరికలు ఎలా నెరవేరుతాయి, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఏమిటి, ఆ సమయం ఏంటి, ఇలాంటి వివరాలన్నీ పూర్తి వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని నా వంతుగా నేను విశ్వాన్ని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. ముందుగా అసలు క్రియేషన్ బుక్ అంటే ఏంటి? మనం క్రియేట్ చేయటం, మనకి రేపటి రోజున మన భవిష్యత్తు ఎలా ఉండాలో మనమే క్రియేట్ చేసుకోవటం, మనమే స్వయంగా రాసుకోవటం. మీకోసం అన్నప్పుడు మీరు ఎంత అద్భుతంగా రాయాలి అంటే మీపై మీకు అదుపు ఉండాలి. మీలో విశ్వాసం బలపడిన కొద్దీ మీ జీవితంపై మీ అదుపు అవసరం ఉండదు. అన్నీ ఒక ప్రవాహ వేగంతో జరిగిపోతాయి. వాటితో మీరు చాలా ఆనందంగా ప్రవహిస్తారు, అత్యద్భుతంగా జీవిస్తారు. అంత అత్యద్భుతంగా మీ కోరికలు ఎలా రాసుకోవాలి? జనరల్గా బ్రహ్మముహూర్తం టైంలో ఎర్లీ మార్నింగ్ 3 o'clock తర్వాత రాస్తారు. ఎందుకంటే అప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, వేవ్స్ అన్నీ తక్కువగా ఉంటాయి. ఆ తర్వాత నైట్ నిద్రపోయేటప్పుడు రాయాలి. ఏదో ఒకసారి తీసుకోండి, ఒక సందర్భంలో ఒకసారి రాయాలి. ఒక కోరిక ఒకసారి రాయాలి. ఆ విశ్వాన్ని మీరు ఆజ్ఞాపించాలి. మీకు కావాల్సిందేమిటో ఈ అనంత విశ్వానికి తెలియచేయాలి. మీ ఆలోచనలకు ఈ ప్రపంచం స్పందిస్తుంది మీరు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు. మీకు నిజంగా కావాల్సిందేమిటి? ఇప్పుడు ప్రస్తుతంలో మీకు జాబ్ లేదా, లేకపోతే మీరు చేస్తున్న బిజినెస్లో గ్రోత్ లేదా, దానికి సింపుల్గా ఒక 2 లైన్లో రాసుకోవాలి. వీలైతే 1 లైన్లో కూడా రాసుకోవచ్చు. మీకేం జాబ్ కావాలి? ఆ స్పష్టమైనటువంటి ఆలోచన మీకు ఉండాలి. అది ఆల్రెడీ మీరు పొందినట్టుగా, చేస్తున్నట్టుగా 2 లైన్లో రాసుకోవాలి. అంటే ఎవరు ఏ కంపెనీలో, ఏ గవర్నమెంట్ ఆఫీస్లో, లేకపోతే ఏ విదేశాల్లో ఏ సాఫ్ట్వేర్ ఎలా కోరుకుంటారో వారి వ్యక్తిగతంగా వారికున్న ఆ అర్హతలను బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి వారు ఆ జాబ్ కోరుకుంటారు. దాన్ని చాలా క్లియర్గా రాయాలి, అది కలిగి ఉన్నట్లుగా. సపోజ్ నేను పలానా సాఫ్ట్వేర్ కంపెనీలో, ఇన్ఫోసిస్లో నేను ఈ విధంగా ఒక రోల్, మీరేం చేస్తారు, అందులో మీ రోల్ ఏంటి, మీ డిజిగ్నేషన్ ఏంటి, అది చేస్తున్నట్టుగా రాయాలి. ఆ రాస్తున్నప్పుడు మీ ఇన్నర్ మైండ్లో ఆ ఫీలింగ్స్ కలగాలి, చాలా ఇష్టంగా. అది రాసేటప్పుడు మనసు అంతా అక్కడే పెట్టాలి. ఆ లెటర్స్ అంత అందంగా, నిదానంగా రాయాలి. 1 లైన్ రాసినా పర్వాలేదు, ఇంకా శాలరీతో సహా ఇంత పొందుతున్నానని కూడా 2nd లైన్లో రాయొచ్చు. అందుకు కృతజ్ఞతలను రాయాలి లాస్ట్లో. రాసి దాన్ని చాలా ఇష్టంగా, అద్భుతంగా ఆ కంపెనీకి రోజు వెళ్ళి వస్తున్నట్లుగా, ఆ నెలాఖరిని మీరు ఆ శాలరీ మీ అకౌంట్లో పడ్డట్టుగా, ఆ SMS మీకు వచ్చినట్టుగా, దాంట్లోంచి యూనివర్స్ నియమాల ప్రకారం మీరు 10% దానం చేస్తున్నట్టుగా చాలా ఇష్టంగా దాన్ని మీరు అత్యద్భుతంగా చక్కటి ఊహలతో విజువలైజేషన్ చేసుకోవాలి. ముందు రాయాలి. ఒక 200 పేజీ బుక్ తీసుకోండి. అది వైట్ అయినా పర్లా, రూల్ అయినా పర్లా, కాకపోతే చూడటానికి నీట్గా ఉండాలి. కొత్త బుక్ అయితే మీ మనసు, ఆ వాల్ పేపర్ కూడా చాలా అందంగా ఉన్నది తీసుకోండి. తీసి ఆ అట్ట తీసిన తర్వాత ఫస్ట్ పేజీలో మీ పేరు రాయండి. 2nd లైన్లో పేరు రాసిన తర్వాత లైన్లో క్రియేషన్ బుక్ అని ఫస్ట్ పెట్టిన తర్వాత మీ పేరు రాయండి. తర్వాత మీ కోరికలు అని రాయండి. ఆ పేజ్ తీసేసి తర్వాత పేజీలో మీరు కోరుకుంటున్న జాబ్, ఇందాక ఉదాహరణ చెప్పాను, ఇన్ఫోసిస్ కంపెనీ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మీరు ఏం చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ఆ డిజిగ్నేషన్, ఆ రోల్, ఆ ప్యాకేజీ ఎంత పొందుతున్నారు, అలా రాస్తున్నప్పుడు మీరు ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టుగా ఆలోచనలు కూడా క్రియేట్ అవ్వాలి. ఈ ప్రపంచంలోకి, అనంత విశ్వంలోకి ఆ ఇమాజినేషన్తో కూడుకున్న ఆడియో, వీడియో కదలికలు, మీరు ఆ కంపెనీకి వెళ్తున్నట్టుగా, వస్తున్నట్టుగా
అక్కడ చేస్తున్నట్టుగా, ఆ శాలరీ తీసుకుంటున్నట్టుగా, మీరు షాపింగ్ చేస్తున్నట్టుగా, ఇంకా చాలా ఇట్లాంటి ఆనందాలన్నీ క్రియేట్ చేస్తూ అక్కడ మీరు రాస్తూ కూడా ఇమాజినేషన్ చేయాలి మైండ్లో. ఆ తర్వాత విజువలైజేషన్ చేసుకోవాలి. ఆ జాబ్ కోసం ఇది ఒక ఉదాహరణ చెప్పాను నేను. ఇన్ఫోసిస్ అనేది మీరు రైల్వేలో చేయొచ్చు, ప్రైవేట్గా చేయొచ్చు, గవర్నమెంట్ ఆఫీసులో చేయొచ్చు, ఇంకా అనేక రకాలుగా చేయొచ్చు. అలాగే అలా విజువలైజేషన్ చేసుకునే ఇష్టం మీకు పెరిగిపోవాలి. అసంతృప్తిగా చేస్తే పని చేయదు. క్రియేషన్ అంటే మీరు క్రియేట్ చేస్తున్నారు. ఆ క్రియేట్ చేసిన దాన్ని మీరు పొందాలంటే మీ మనసు అక్కడే ఉండాలి. అత్యద్భుతంగా, చాలా సంతోషంగా రాయాలి. మీ ప్రేమ శక్తి మీకేం చేసి పెట్టాలో, ఏమి సమకూర్చి పెట్టాలో వాటిని ఊహించండి. ప్రేమ శక్తి ఈ విశ్వానికి ఒక మేధస్సు వంటిది. మీరేమి ఊహించినా అది సమకూర్చి పెడుతుంది. అది చెయ్యలేనిదంటూ లేదు. మీరెప్పుడు ప్రశంసించాలి. ఆ శక్తి మీ వశం కావాలంటే మీలో ప్రేమ ఉండాలి. శరీరంలో ఎలాంటి ద్వేషం ఉండకూడదు. ద్వేషం, పగ, ప్రతీకారం ఉంటే శరీరమే పాడైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎలా ఆలోచిస్తారో అలా తయారవుతారని భగవద్గీతలో ఉంది. అయితే మన ఈ దేహం అనే దేవాలయంలోకి పవిత్రమైనవి పంపించాలి. ఆ ఆహారం కూడా చాలా విలువైన ఆహారాన్ని పంపించాలి. వాడుతున్న నూనెలు, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక పవిత్రమైన దేహంలోకి పంపిస్తున్నాను. ఈ దేహం ఎప్పుడు యంగ్గా, చాలా కలర్ఫుల్గా, తేజస్తో మెరిసిపోవాలి అని మీరు కోరుకుని ఏది పడితే అది పంపించకుండా చాలా ఇష్టంగా దేహంలోకి మీ ఆహారాన్ని పంపించాలి. క్వాలిటీ ఉండాలి, క్వాలిటీ ఆలోచనలు ఉండాలి. అలా మీరు పొందుతున్న సకల సౌకర్యాలకి మీ జీవితం పట్ల మీరు కృతజ్ఞులై ఉండాలి. అసహనం కానీ, కోపం కానీ, ద్వేషం కానీ వస్తే ఈ క్రియేషన్ బుక్లో రాసుకున్న ఏ కోరిక నెరవేరదు. మీరు అలా జాబ్ కోసం రాశారు. కొంతమంది బిజినెస్ చేస్తుంటారు, టైలరింగ్ చేస్తుంటారు, కిరాణా షాప్ పెట్టి చేస్తుంటారు, ఇంకా ఫ్యాన్సీ అన్ని రకరకాలుగా చిన్న చిన్నవి చేస్తూ ఉంటారు. ఏ బిజినెస్ అయినా చేయండి. దాన్ని మీరు సపోజ్ మీకు ఫర్ మంత్ 1 lakh కావాలన్నప్పుడు ఆల్రెడీ 1 lakh వస్తుంది అనుకోండి. మీరేం రాసుకోవాలి? మీరు చేస్తున్న ఆ చిన్న బిజినెస్లోనే ఫర్ మంత్ 5 లక్షలు పొందుతున్నట్లుగా రాసుకోవాలి. అంతగా చక్కగా బిజినెస్ అభివృద్ధి చెందుతున్నట్లుగా ఆ అభివృద్ధిని మీరు చూస్తున్నారు. కస్టమర్స్ ఎక్కువగా వస్తున్నారు. అలాంటి తత్వాన్ని మీరు చూస్తూ చాలామంది కస్టమర్స్ వస్తున్నారు. ప్రతి నెల నేను 5 lakhs రూపీస్ పొందుతున్నాను నా బిజినెస్లో. థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసుకోవాలి. మీరు నమ్మాలి. ఆ మనసులో, ఆ విజువలైజేషన్లో మీరు చూడాలి అది పొందుతున్నట్లుగా. అలా రాసుకుని విజువలైజేషన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మానసిక ఇబ్బందులు ఉండొచ్చు, రిలేషన్లో ఉండొచ్చు, బంధువుల్లో మీకు ఇబ్బందులు ఉండొచ్చు. దాన్ని మీరు ఫోకస్ చేయకూడదు. ఎవరైనా వేధిస్తూ ఉండొచ్చు. ఒక అమ్మాయిని, అబ్బాయి కానీ జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఒక 150 కోట్ల మంది, ఇంతమంది ప్రపంచంలో అందరూ చెడ్డవాళ్లే ఉండరు, అందరూ మంచివాళ్లే ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎదురవుతూ ఉంటాయి. దానికి మీరు భయపడకూడదు, అసలు లెక్క చేయకూడదు. మీకేం కావాలో, మీ స్వప్నం ఏంటో దాన్నే చూస్తూ ఉండాలి. నెగిటివ్ మనుషులు మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని చూస్తారు. అలా డిస్టర్బ్ చేయటం కూడా మంచిదే. మీరు కరెక్ట్గా రాడ్ తేలుతారు. అంటే ఎదగటానికి ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయి. సమస్య రాకపోతే రేపొద్దున మీరు ఆ జీవితంలో ఎదగాలంటే ఎదగలేరు. ఒక సమస్య యూనివర్స్ సృష్టిస్తుంది. దాని నుంచి మీరు ఎలా బయటపడాలో ఒక గురువు ద్వారానో, లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారానో ఒక రూపంలో మీకు గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది. తద్వారా ఫ్యూచర్లో మీరు వేరే దేశంలో జాబ్ చేస్తున్నా, వేరే స్టేట్లో చేస్తున్నా, ఎక్కడున్నా సరే ఒక సమస్యని ఎదుర్కోవటం నేర్చుకున్నట్టు అవుతుంది అన్నమాట. చాలామంది ఏంటంటే ఒక సమస్య రాగానే భయపడిపోతుంటారు. అమ్మో నాకేదో నెగిటివ్స్ వచ్చేసింది, నేను లా ఆఫ్ అట్రాక్షన్ వింటున్నాను అయినా కానీ నాకే ఇలా వస్తున్నాయి అంటే, నీకే ఎందుకు వస్తున్నాయంటే నిన్ను పరిపూర్ణంగా తీర్చిదిద్దటానికి, ఆ సమస్య నుంచి నువ్వు ఎలా బయటపడాలో నేర్చుకోవటానికి. చిన్నప్పుడు సైకిల్ తొక్కుతాం, వెంటనే రాదు, పడిపోతాం. దాని నుంచి నేర్చుకుంటూ సరిగ్గా తొక్కుతాం. తర్వాత స్కూటీస్, బైక్, పడిపోతూ ఉంటాం, మళ్ళా కరెక్ట్గా డీల్ చేస్తాం. మరి ఈ జీవితంలోనే ఈ సమస్య రాకుండా ఉంటే నువ్వు ఎలా నేర్చుకుంటావు, సరిగ్గా జీవితాన్ని ఎలా జీవిస్తావు? మీరు ఆలోచించండి. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు.
ఆ టెన్షన్ని జీరో చేసేయాలి, దానికి పరిష్కారం వైపు ఆలోచన చేయాలి. ఇదేదో నాకు నేర్పించడానికే వచ్చింది, దీని నుంచి నెక్స్ట్ నా లైఫ్ చాలా బాగుంటుంది, దీని నుంచి నేను ఓవర్కమ్ అయితే తర్వాత అంత అద్భుతంగా ఉంటుంది అలాంటి ఆలోచన చేయాలి. డిప్రెషన్కి వెళ్ళిపోయి భయపడిపోయి సరెండర్ అయిపోతూ అవతల వాళ్ళకి ఇలాంటి పనులు చేయకండి. ఎందుకంటే మంచికి మాత్రమే సరెండర్ అవ్వండి. ఒక చెడ్డ వ్యక్తి బ్లాక్మెయిల్ చేసినా సరెండర్ కాకూడదు, వాడి పని అదే అవుతుంది. ఎందుకంటే వాడి పని తెల్లారులేస్తే అదే పని. వారు ఇంకొకరి చేతులు ఏదో ఒకటి అవుతారు. చూడండి, ఒక రౌడీ షీటరు భయపెట్టి ప్రపంచాన్ని సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయటం చూస్తారు, అది తాత్కాలికం. యూనివర్స్ ఏం చేస్తుంది, మరొక పెద్ద రౌడీ షీటర్ చేతులు ఇతన్ని ఫినిష్ చేస్తుంది. చూడండి, మనం ఆల్రెడీ చూస్తుంటాం, ఎవరైనా మిగిలేరా? అలెగ్జాండర్ దగ్గర నుంచి రక్తపాతం సృష్టించిన ప్రతి ఒక్కళ్ళు 33 సంవత్సరాల్లోనే చనిపోయారు. చూడండి, మంచిని పెంచే యోగులు, ఋషులు, జ్ఞానులు, ప్రవక్తలు వందల సంవత్సరాలు జీవిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఎంత తొందరగా జీవితం ఫినిష్ అవుతుంది చెడ్డ మార్గం ఎన్నుకున్న వాళ్ళకి, కానీ చెడు ఫోకస్ అవుతుంది వెంటనే. అది అంతే స్పీడ్గా మాయమైపోవటానికి, దాన్ని కోల్పోవటానికి ఫస్ట్ అలా కనిపిస్తుంది. మీరు అది నమ్మకూడదు. ఎప్పుడు మంచికే తలగ్గాలి, చెడ్డకి ఎప్పుడు లొంగకూడదు, భయపెట్టినా భయపడకూడదు. విశ్వం అదే చెప్తుంది యూనివర్స్ నియమాల్లో, చెడుకు లొంగకూడదు, ఒక మంచికి మాత్రమే తలొగ్గాలి అని చెప్తుంది. అలాంటి చెడ్డ శక్తులు ఎన్ని వచ్చినా కేర్ చేయకూడదు, లెక్క చేయకూడదు. ఇట్లా మీ కోరికను రాసుకున్న తర్వాత బిజినెస్ గురించి రాసుకున్నారు, తర్వాత మీకు ఇంకా షెల్టర్ ఉండటానికి హౌస్, దాన్ని మీరు రాసుకోవాలి. మీరు ఆ ఇల్లు అనగానే మీలో ఎక్కడిలే ఉత్సాహం రావాలి. ఆ ఉత్సాహంతో మీ మనసులో అందమైన ఇల్లు రూపకల్పన చేయాలి. ఆ గేట్ దగ్గర నుంచి, మొక్కల దగ్గర నుంచి, గ్రౌండ్ ఫ్లోరు, కార్ పార్కింగు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్, ఇవన్నీ ఎలా ఉండాలి, బాల్కనీలు ఎలా ఉండాలి, మీరు వంట చేసి ఆ కిచెన్ ఎలా ఉండాలి, బాత్రూమ్స్ ఎలా ఉండాలి, బెడ్రూమ్స్ ఎలా ఉండాలి, లివింగ్ రూమ్స్ ఎలా ఉండాలి, డైనింగ్ రూమ్స్ ఎలా ఉండాలి, స్పెషల్ థియేటర్, ఆ థియేటర్ రూమ్ ఎలా ఉండాలి, మీకు ఒక ఆఫీస్ లాగా రాసుకోవటానికి ఎలా ఉండాలి, అవుట్ సైడ్ బాల్కనీలు ఎలా ఉండాలి, సెక్యూరిటీ ఎలా ఉండాలి, సోలార్ ఫెన్సింగ్ ఎలా ఉండాలి, మొక్కలు ఎంత అందమైనవి పెట్టాలి, అంత అందంగా మీరు డిజైన్ చేసుకుని రాసుకోవాలి. ప్రతిదీ రాసుకోవాలి. రాసుకున్నది వేరెవరికి చూపించకూడదు. ఎంత క్లోజ్ అయినా సరే, బ్లడ్ రిలేషన్ అయినా సరే, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏవి కూడా పొరపాటుని ఎవరికి చూపించకూడదు. ఒక గురువు, లా ఆఫ్ అట్రాక్షన్ గురువు తప్ప. ఎందుకు? అది తప్పైతే ఇలా కాదని చెప్పి మళ్ళీ సరిచేయటానికి, ఆ జ్ఞానాన్ని మీకు ఇవ్వటానికి. యూనివర్స్తో కనెక్ట్ అయిన గురువు చూపించడం ద్వారా ఎక్కడ పొరపాటు చేశారో దాన్ని కరెక్ట్ చేసి ఇలా కాదని చెప్పి మళ్ళీ సరిగ్గా రాసేలాగా మీకు డిజైన్ ఇవ్వటం జరుగుతుంది. అలా మీ కోరికలు, మీరు రాసుకున్నది ఏది కూడా ఆ విజయం సాధించిన తర్వాత వాడు అదే పనిగా అడుగుతుంటే అప్పుడు చెప్పాలి. ముందు చెప్పారనుకో మిమ్మల్ని పిచ్చి వాళ్ళ కింద చూస్తారు, అర్థం కాని వాళ్ళు, లా ఆఫ్ అట్రాక్షన్ తెలియని వాళ్ళు అయోమయంగా చూస్తారు. అందుకని ముందుగా మీరు చెప్పకూడదు, మీరు ఏది చెప్పకూడదు. అలా మీ మనసు నిండా అనేక విషయాలతో చిందరవందరగా కాకుండా స్పష్టమైనటువంటి ఆలోచనలతో నింపబడి ఉండాలి. మీ జీవితం పట్ల మీకు క్రమశిక్షణ ఉండాలి. ఎందుకంటే మీ జీవితాన్ని మీరు మంచిగా తీర్చిదిద్దుకోవాలి. కాబట్టి అంటే మీరు ఏదైనా సరే, ప్రతీది కూడా మీరు ఇష్టపడే వాటికి, మీరు ప్రేమించే వాటికి అతుక్కుని ఉండాలి. ఇతరులతో, మీరు నెగిటివ్ వ్యక్తులతో చాలా దూరంగా ఉండాలి. మీకు సంబంధించిన ప్రతి దాన్ని ప్రేమించాలి. అంటే మీరు రాసుకున్న క్రియేషన్ బుక్ కానీ, మీ ఫోన్ కానీ, మీ ఇల్లు కానీ, మీరు నీకు షెల్టర్ ఇస్తున్నందుకు ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ కృతజ్ఞతలు మీ కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరటానికి ఇవి చాలా దగ్గరగా ఉపయోగపడతాయి. విమర్శించటం, నిందించటం, ఫిర్యాదులు చేయటం, కంప్లైంట్ చేయటం, తప్పులు ఎంచటం, సతాయించటం, శాడిజం, సైకోతనం, ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించిన చర్యలు కావు. ఆ వ్యక్తికి రోగాన్ని కోరుకునే విధంగా అవి తయారవుతాయి. అంత అందమైన దేహం పాడైపోతుంది వాటితో నింపబడినప్పుడు. మీరు మీ శరీరాన్ని ప్రేమతో నింపాలి. సానుభూతితో, మంచి హృదయంతో, కృతజ్ఞతతో, ప్రేమతో నింపబడినప్పుడు ఆ దేహం ఎప్పుడు యవ్వనంగా ఉంటుంది. అట్లా మీరు మంచి మనసుతో ఉన్నప్పుడు చక్కగా రాసుకోవాలి. ప్రతి నైట్ నిద్రపోయేటప్పుడు లేదా ఎర్లీ మార్నింగ్.
మీరు ఎప్పుడు కూడా ఆ ఊహల్లో తడిసి ముద్దయిపోతూ ఉండాలి. అంటే మీరు ఫ్రెష్ అయిన తర్వాత అద్దంలో చూసుకున్నప్పుడు నేను చాలా సూపర్గా ఉన్నాను అనే అందమైన ఆ చిరునవ్వుతో మిమ్మల్ని చూస్తే మీకే ముద్దు రావాలి. అట్లా మీ లోపల ఒక లోకం ఉంది, ఆలోచనల అనుభూతుల లోకం. అది శక్తినిచ్చే లోకం, వెలుగునిచ్చే లోకం, సౌందర్యాన్ని యవ్వనాన్ని ఇచ్చే లోకం. అది మన స్థూల దృష్టికి అందకపోయినా అమిత శక్తివంతమైన సబ్ కాన్షియస్ మనసు లోకం. జీవితం వినోదాత్మకంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మీరు హాయిగా ఉన్నట్లు చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు, చక్కగా విజువలైజేషన్ చేసుకోగలుగుతారు. మీరు రాసిన ప్రతి కోరిక అద్భుతంగా విజువలైజేషన్ చేసుకోవాలి. ఆ ఊహల్లో తేలి ఆడిపోతూ ఆల్రెడీ అది పొందినట్లుగా అనుభూతులు ముందుగానే రిలీజ్ చేస్తూ కృతజ్ఞతలను ప్రేమతో నింపుకొని ఆస్వాదించాలి. అంత అద్భుతంగా మీరు చేయగలిగినప్పుడు అది ఈ ప్రపంచాన్ని, పంచభూతాలను, ప్రకృతిని, సమస్త అన్ని చైతన్యపరిచి మీరు పొందేలాగా చేస్తుంది. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ సంతోషంగా, కులాసాగా ఉండటానికే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మీ సంతోషము, మీ విచారము అనేవి మీ పరిస్థితుల మీద ఆధారపడి వాటిని అడ్డుకోవటమా, నెరవేర్చటమా జరుగుతుంది. అర్థం చేసుకోండి. చాలా అద్భుతంగా రాసుకోండి, ఇష్టంగా రాసుకోండి, నమ్మండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నాను.